హౌ టు బికమ్ ఏ ఛాంపియన్ అంటే నిష్ణాతులు కావాలంటే ఎందులోనే సరే మానవుడు ఏ రంగంలో అయినా సరే ఛాంపియన్గా ఎదగాలి. సామాన్యుడిగా ఉండిపోకూడదు. ఊరికే నేర్చుకుని వదిలేయకూడదు. ఖచ్చితంగా తాను ఏ రంగంలో ప్రవేశించాడో దాంట్లో ఛాంపియన్ అవ్వాలి. వాడు గొప్పవాడు అవుతాడు. వాడు 10 మందిలో గుర్తింపు తెచ్చుకుంటాడు. వాడే భూలోకంలో చాలా గొప్పవాడిగా కీర్తించబడుతూ ఉంటాడు. ఒక క్రికెట్ అవనివ్వండి, ఫుట్బాల్ అవనివ్వండి, షటిల్ అవనివ్వండి, లేకపోతే సినీ రంగంలో అవనివ్వండి, దేంట్లోనే సరే ఏ రంగాన్ని ఎంచుకున్నా ఎవడైనా సరే దాంట్లో ఛాంపియన్ అవ్వాలి. అలాగే ఇప్పుడు మనమంతా కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాం, జ్ఞాన మార్గంలో. దీంట్లో కూడా ఛాంపియన్ అవ్వాలి. అంటే బాగా ఎదగాలి. ఎదగడము అంటే ఎంతో మందికి ఆదర్శనం కావాలి. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. మన దగ్గర కూడా వాళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మనలా అవ్వడానికి వాళ్ళు ప్రయత్నించాలి. అలా చెయ్యగలిగితే ఖచ్చితంగా వాడు ఛాంపియన్ కిందే లెక్క. నిజంగా భూమి మీదకి వచ్చి సాధించినట్టే. అలాగే ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా జ్ఞాన మార్గం ఛాంపియన్ అయ్యాడంటే ఇంకా వాడికి తిరుగులేదు. వాటిలో ఛాంపియన్లు అవ్వచ్చు, కానీ ఈ ఆధ్యాత్మిక రంగంలో ఛాంపియన్ అయ్యాడంటే వాడు తిరుగులేదు. ఇప్పుడు మిగతా ఛాంపియన్స్ ఉంటారు, ఆ జన్మలోనే వాడు ఛాంపియన్. కానీ ఆధ్యాత్మిక రంగంలో వాడు ఉన్నా పోయినా వాడి యొక్క ఆ ఛాంపియన్షిప్ అలాగే ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఒక కృష్ణుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఛాంపియన్. ఆయన్ని యుగ యుగాలుగా ఇప్పటికి ఎంతో మంది అనుసరిస్తున్నారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారు. అలా బుద్ధుడు, జీసస్, మొహమ్మద్, గురు నానక్, ఇలా మనం చూసుకుంటే ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ మర్చిపోమ్మా. ఓ సత్య సాయిబాబా, లేకపోతే ఓ షిరిడి బాబా, ఇలా మనం చూసుకుంటాం. వీళ్ళు ఆధ్యాత్మిక రంగంలో ఛాంపియన్స్.